హలో, ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీ పాలక్ పనీర్ ఎలా చేయాలో ఒకసారి చూసిద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బాక్స్ స్పినాచ్ లీవ్స్ తీసుకున్నానండి. మీరైతే ఒక 10 కట్టలు తీసుకోవచ్చు. ఒక 3 గ్రీన్ చిల్లీస్, 500 గ్రాముల పన్నీర్, ఒక కప్ చాప్డ్ ఆనియన్స్, ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టీ స్పూన్స్ బటర్, 1 టీ స్పూన్ గీ, 3 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్, 3 రెడ్ చిల్లీస్, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ కాసూరి మేతి, 1 టీ స్పూన్ రోస్టెడ్ క్యూమిన్ సీడ్స్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక 150 ml వాటర్, ఒక చిన్న లెమన్ ఆర్ లైమ్, హాఫ్ టీ స్పూన్ బ్రౌన్ షుగర్. ఇవన్నీ రెడీ చేసేసుకున్నాక మనం పాలక్ పన్నీర్ అయితే ఇంట్లో ఎలా చేసేయాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను తీసిపెట్టుకున్న 500 గ్రాముల పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. పన్నీర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేనైతే ఛానల్లో వీడియో పెట్టేశానండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఇప్పుడు ఆ పన్నీర్ని ఇలా క్యూబ్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్ని కూడా చాప్ చేసుకుని, పచ్చిమిరపకాయలని, ఆ తర్వాత కావాల్సిన మసాలాలన్నింటినీ ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఒక సగం నిమ్మకాయ కూడా ఇలా కట్ చేసుకుని అన్నీ మనం రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకుని ఆ నీళ్ళు బాయిల్కి వచ్చాక మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న పాలకూర ఆకులనైతే ఒక్కసారి వేసేయాలి. అది మరీ ఎక్కువసేపు అయితే కుక్ చేయొద్దండి. ఒక 3-4 నిమిషాల వరకు దాన్ని ఈ ఉడికే నీళ్ళల్లో వేసి అవి రంగు మారడం, ఒక్కసారి కుక్ అయినట్టుగా అనిపించగానే వెంటనే తీసేసి దాని మీద ఐస్ క్యూబ్స్ కానివ్వండి లేదా చల్లటి నీళ్ళని కాసేపు అయితే వెంటనే రన్ చేసేయాలి. అలా మనం ఈ కుకింగ్ ప్రాసెస్ని దాన్ని స్లో డౌన్ చేయొచ్చు, ఆపేయచ్చు. పాలక్ లీవ్స్ గ్రీన్గానే ఉండాలి అంటే ఇలాగే చేయాలండి. 3-4 నిమిషాలు ఇదిగోండి నేను ఇలా ఒకసారి వాటన్నిటిని గరిటెతో కలుపుకుని బాగా కుక్ అయ్యేలాగా అయితే చూసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నాకు బాగా కుక్ అయిపోయిందండి. దీన్ని వెంటనే నేను ఇలాంటి చిల్లుల గంటతో తీసేసి ఇంకో గిన్నెలోకి వేసుకుని దాని మీద అయితే ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ని నేను వేసేసాను. ఇలా చేయడం వల్ల ఆ గ్రీన్నెస్ రిటైన్ అవుతుంది, ప్లస్ పాలక్ ఫర్దర్గా కుక్ అవ్వకుండా ప్రాసెస్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇంకో పక్క స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో నేను ఒక 2 టీ స్పూన్ల నూనెనైతే వేసేసుకుంటున్నాను. ఆ నూనె కాస్త వేడవుతుండగానే అందులో కొంచెం కారపొడి, పసుపు, ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకుని మనము ఆ పన్నీర్ ముక్కలన్నిటినీ ఇందులో వేసేసుకుని దూరగా వేయించుకోవాలి. మరీ నల్లబడనివ్వకండి, కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకుంటేనైతే చాలు. ఇలా వేయించుకున్న తర్వాత ఆ పన్నీర్ ముక్కలనైతే నేను ఇలా పక్కకి ఇంకో గిన్నెలోకి తీసుకుని పెట్టుకుంటున్నాను. అంతలో మన స్పినాచ్ కొంచెం చల్లబడిపోయి ఉంటుంది. అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆ పాలక్, ఆ 3-4 మిరపకాయలు, కొంచెం ఉప్పు వేసేసుకుని మనము దాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకోవడానికి అయితే రెడీగా పెట్టేసుకుందాం. ఇదిగోండి ఆ లోపు మీకు మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఒకసారి చూపించేశాను. కడాయిలో ఇప్పుడు ఇంకొక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆ తర్వాత దాంట్లో కాస్త నూనె వేడెక్కాక నేను ఒక టీ స్పూన్ షాహీ జీరా, ఆ తర్వాత ఒక 3 లవంగాలు, ఒక 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క వేసేసుకుని ఆ తర్వాత అందులోనే మనం ఆల్రెడీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వాటిని కాస్త కలర్ మారే వరకు అయితే మీడియం మంట మీద ఒక్కసారి వేయించేసుకుంటున్నాను. ఆ నూనెలో డ్రై మసాలాలతో పాటు నేను ఒక 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను. ఇది మంచి కారం రావడం కోసం. ఇదిగో ఇందాక చెప్పినట్టుగా ఇందులో కాస్త ఉల్లిపాయలు వేసేసుకుని అవి కాస్త రంగు మారే వరకు అయితే ఒకసారి వేయించేసుకుంటున్నాను. ఇది వేగుతున్నంతలో మనము
మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న స్పినాచ్ అండ్ మిగతా వాటన్నిటిని చక్కగా మెత్తగా అయ్యేలాగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ ఉల్లిపాయలు కుక్ అవ్వగానే మనం ఆ బ్లెండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసిస్తాము. వేసి చిన్న మంట మీద పెట్టి కాసేపు అయితే దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకుంటాము. పచ్చి వాసన పోయేంత వరకు అయితే కుక్ చేయడం చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఒకసారి మూత పెట్టేశాను. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు దాన్ని కుక్ చేసేసుకుంటే ఇదిగో ఇలా అవుతుంది. ఇదంతా బాగా కుక్ అయి పాలకూర పచ్చి వాసన అయితే పోయింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఇంకో 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో అదే మిక్సీ జార్లో ఆ నీళ్లు పోసుకుని ఒక్కసారి ఇందులో వేసేసుకుంటున్నాను. ఆ నీళ్ళనంతా బాగా ఒకసారి ఇందులోకి కలయబెట్టండి. ఇప్పుడు ఇందులో నేను మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. వేసి దాన్ని ఒకసారి బాగా కలుపుకుంటాను. ఇందులో కాస్త పాలక్ పన్నీర్ తీపిగా వస్తేనే బాగుంటుందండి. అది మరీ తీపిగా అయితే రాదు, ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మళ్ళీ ఆ తర్వాత కారపొడి కూడా వేసుకుంటాం కదా. కాబట్టి కొంచెంగా బ్రౌన్ షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో 1 టీ స్పూను పసుపు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఆ తర్వాత అందులో మనం తీసి పెట్టుకున్న మసాలా పౌడర్స్ అన్నీ, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇవన్నీ ఒక్కసారిగా ఇలా వేసుకొని ఇంకాస్త నీళ్లు పోసుకొని ఒక్కసారి వీటన్నిటిని అయితే అందులో బాగా కలిసేలాగా చూసుకుందాం. ఇవన్నీ నేను పచ్చి వాసన పోయి పాలకూర బాగా కుక్ అయ్యాకే వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూను ఉప్పు కూడా వేసుకొని వాటన్నిటినీ ఈ మిశ్రమంలోకి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని దీన్ని బాగా కుక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా తయారవుతుంది. చూసారు కదా గ్రీన్గా ఎంత బాగా కలర్ రిటైన్ అయిందో. ఇది మనం అప్పుడు పాలకూరలో ఐస్ వేసాం కదా, దానివల్లే అనమాట. ఇదిగోండి ఆ తర్వాత దీంట్లో కాస్త పైనుంచి ఆఖరిలో కసూరి మేతిని కాస్త నలుచుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బటర్ కూడా వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ అనుకోండి. ఆ బటర్ కూడా ఇందులో వేసేసి కలిపేస్తే ఆ వాసనే చాలా బాగుంటుందండి. ఈ బటర్ వల్ల కన్సిస్టెన్సీ తర్వాత థిక్నెస్ కూడా బాగా పెరుగుతుంది. ఇదిగోండి ఈ బటర్ వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మనము ఒక 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా బాగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ దూరగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేస్తున్నాను. ఈ పన్నీర్ ముక్కలను అన్నింటినీ కొంతగా వేసుకుని ఆ తర్వాత దీన్ని ఒకసారి ఆ పాలక్లోకి బాగా కలిసిపోయేలాగా, ఈ పన్నీర్ ముక్కలన్నిటికీ ఆ పాలక్ మిశ్రమం కూడా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని, మరీ ఎక్కువగా కలుపుకోకండి, ఎందుకంటే పన్నీర్ ముక్కలు విరిగిపోగలవు. కొంత పన్నీర్ ముక్క విరిగినా పర్వాలేదు, ఎందుకంటే అది థిక్నెస్కి బాగా యాడ్ అవుతుంది. ఒకసారి ఇలా అంతా కలుపుకున్న తర్వాత వాసన అయితే అమోఘంగా ఉందండి. ఇప్పుడు దీని నుంచి మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఆ ఫ్రెష్ క్రీమ్ వేస్తూనే దీని కన్సిస్టెన్సీ అయితే ఎంతో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనివల్ల వచ్చే టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. క్రీమ్ వేసుకోవడం ఆప్షనల్ అనుకోండి, వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆఖరిలో ఇక స్టవ్ కట్టేసే ముందు మనం తీసి పెట్టుకున్న ఆ నిమ్మకాయని కూడా దీని మీద ఒక్కసారి ఇలా పిండుకొని వెంటనే స్టవ్ కట్టేసుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇది కుక్ అవ్వకూడదు. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని దాన్ని ఒకసారి మూత పెట్టుకొని ఆ తర్వాత చూస్తే గుమగుమలాడే టేస్టీ అండ్ హెల్దీ పాలక్ పన్నీర్ ఇంట్లోనే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక ఇది రోటీల్లోకి కానీ, జీరా రైస్లో కానివ్వండి, పులావ్లో కానీ, వైట్ రైస్లో కానివ్వండి, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. పాలక్ పన్నీర్ నాకైతే చిన్నప్పటి నుంచి ఎంతో ఫేవరెట్ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ స్నేహితులకి తర్వాత ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.